నోరు కొంచెం బాగోలేనప్పుడు, జ్వరంగా ఉన్నప్పుడు, అందులో మనకి ఎవరూ చేయలేదని ఒక బాధలో ఉన్నప్పుడు ఏం తిన్నా ఏమీ తెలియదండి. అయితే నేను ఈవేళ ఏం చేసుకుంటున్నానంటే ధనియాల కార్పడం అయితే మాత్రం చేస్తున్నాను. కొంచెం ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మినపప్పు, మిరపకాయలు, కొంచెం ధనియాలు, ఆ పైన కొంచెం మిరియాలు, కొంచెం జీలకర్ర వేసుకున్నాను అనమాట. చింతపండు నిమ్మకాయ అంత. అయితే మీకు ఫుల్ వీడియో అయితే పెడతాను. ఎలా చేశాను, ఏం చేస్తాను అన్నది మాత్రం ఫుల్ వీడియో తప్పకుండా పెడతాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే అండి, మనం ఎప్పుడూ కూడాను ఎవరో వచ్చి చేస్తారు మనం చేసాం కదా అని మాత్రం ఎప్పుడూ కూడా ఎక్స్పెక్ట్ చేయకండి. ఎవ్వరూ చేయరు మనకి. మన దగ్గర మన సహాయం చేసిన ఇచ్చి పొందినా సరే మనం ఏదో మన పిల్లలకి మంచి జరగాలని చెప్పి కోరుకోవాలి తప్పించి మనకు హెల్త్ బాగాలేనప్పుడు ఏదైనా సరే మనం చేయలేదని అనుకోకర్లేదు. ఎందుకంటే ఎవ్వరూ రారు, ఎంతసేపు వాళ్ళదే చెప్తూ ఉంటారు. మనం వినకపోతే కోపం వస్తుంది వాళ్ళకి. ఇంకంతే, వాళ్ళందరినీ పట్టించుకోవడం మానేయాలి. చుట్టూ శత్రువులు ఎక్కువ మంది ఉంటూ ఉంటారు, అది కూడా మీరు గ్రహించుకుంటూ ఉండండి. నాకు ఒక అనుభవం అయిపోయింది, మీకు వీడియో కూడా తప్పకుండా పెడతానండో ఏం జరిగింది ఏంటి అన్నది కూడాను. అది ఇలాంటివి మనం చెప్పుకోవాలండి. ఎందుకంటే మన ఇంట్లో ఫ్యామిలీ బాధలు అయితే చెప్పుకోకర్లేదు, కానీ ఇలాంటి బయట జరుగుతున్న ప్రాబ్లమ్స్ ప్రతిదీ చెప్పుకుంటేనే అది ఎప్పుడైనా గొడవ తీరినప్పుడు నేను ఇలా చేశాను, ఇలా పెట్టుకున్నానని మనం ప్రూఫ్ చూపించడానికి ఉంటుందన్నమాట. ఈవేళ నా ధనియాలు కార్పడం ఇదండి.